పవన్ కళ్యాణ్ కూడా ఒక సక్సెస్ స్టోరీ. యా. ఎందుకంటే నిలబడిన అన్ని చోట్ల ఓడిపోయి ఒక ఎమ్మెల్యేతో గెలిచి ఆ ఎమ్మెల్యే కూడా పక్కకు పోయి 2 చోట్ల ఓడిపోయి కూడా తిరిగి బౌన్స్ బ్యాక్. సరే అతను ఏదో నా వ్యూహం నాకు ఉంటుందన్నాడు. సరే అతను నాకు ఇప్పుడు మాట్లాడలేదు, అంటే కులాల పరంగా కానీ మతాల పరంగా అంత ఓపెన్గా మాట్లాడి నా కులం నాతో ఉండాలా అని వాట్ ఎవర్ మేబీ తన ఆ 21 మందిని కూడా గెలవడంలో కూడా ఒక సక్సెస్. ఎందుకంటే దీని సీజనల్ పొలిటీషియన్స్ తప్ప ఈ విధంగా రాజకీయం ఒక వృత్తిగా ఉన్న వాళ్ళే ఈ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారు. మిగతా వృత్తుల మీద ఉంది, సినిమా లాంటి వృత్తులో లేకుంటే మిగతా వ్యాపార వృత్తులో ఇది ప్రైమరీ ఇంట్రెస్ట్ కాకుండా మిగతా వాళ్ళు ఇలా బౌన్స్ బ్యాక్ కావడం కరెక్ట్. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం అనే పార్టీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేదు. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ మైనస్ పవన్